वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता। My dear students and children, be clapping. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणत्रयीशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुवायुने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यक्षेत्रे गुरुदैवसहायाय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डकण्टकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमत्ताय गोदेवदाय धीमहि गुणाधीशाय 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 धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बाल
बालचन्द्राय श्रीगणेशाय धीमहि Be clapping. Now I would like to call senior guests. They are coming towards us with a welcome song. Please come on to the dais. Anji Master, please come on to the dais. జరుగుతుంది కదా, ఇది మీకు లైవ్ లో కూడా వస్తుంది. ఇక్కడికి ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో లైవ్ లో కూడా టెలికాస్ట్ అవుతుంది, చూడమని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. स्वागतं 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 स्वागतं
daughter. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి సిలక సిలక గప్పుసు గమ్మున కుసూరి నీ కన్నా తీయక పలుకుతాంది మా పుట్టి కొన్నారి నూరకవే నా తల్లి తుళ్ళి పలకవే నా తల్లి ఊరికి పలికి అలిసి పోతే గుండెపై వాలి కొవి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి అమ్మనైతా నలవోస్తా అనైతా జొలబడుతా అమ్మనైతా మువ్వనైతా దువ్వనైతా జనలుతా పత్తి పువ్వైతా నీకు రైకలియ నీకి పురుగైతా నీకు పావడియ నీకి ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిమ్మకాయ నీకి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాలో
స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫొటోస్ పెట్టలే అన్న, ఓన్లీ వీడియో పెట్టాను. సో ఈ డాన్స్ ని మా పిల్లలకి యాదగిరి మాస్టర్ నేర్పించారు. చిల్డ్రన్. సో అమ్మ గురించి, అమ్మ గొప్పతనం గురించి డ్యాన్స్ రూపంలో ఇంత చక్కగా చూపించిన చిన్నారులతో వాళ్ళ మదర్స్ ఒక ఫోటో తీయవలసిందే కోరుతున్నాను. డియర్ మదర్స్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. యూకేజీ స్టూడెంట్స్ మదర్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సింది. ప్రతిబింబించే విధంగా పాఠశాలలో థ్యాంక్ యూ యాదగిరి మాస్టర్, స్వర్ణగా మారెడ్డి కళానిలయం కల్వకుర్తి. జరుగుతుంది. సువిశాలమైన తరగతి గదుల్లో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల ఎక్స్పర్ట్లతో విద్యా బోధన. ఇంగ్లీష్
రీడింగ్ మరియు రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కొరకు 90 లెవెల్స్ లో ఆర్ఈపీ మరియు డబ్ల్యూఐపీ ప్రోగ్రామ్స్, మ్యాథ్స్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎంఎన్ఎస్ మరియు ఎంఎల్ఏ ప్రోగ్రామ్స్. విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న వివిధ రకాల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి శనివారం బీవీవీ అంటే బాల విజ్ఞాన పాఠశాలలో పచ్చని వాతావరణం మధ్య విద్యార్థులకు ప్రతిరోజు గేమ్స్ పీరియడ్ మరియు హైజీనిక్ టాయిలెట్స్ నిర్వహణ. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్రత్యేక ఆట స్థలం, యాక్టివిటీస్ తో కూడిన విద్యా బోధన మరియు వారిపై ప్రత్యేక శ్రద్ధ. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పాఠశాలలో ప్రత్యేక కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహణ. కాంటాక్ట్ కొరకు 9059902344 ని సంప్రదించండి. ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, హైదరాబాద్ క్రాస్ రోడ్, కల్వకుర్తి. విఘ్న రాజ్యం బడ్జెట్. ప్లీజ్ వెల్కమ్ దెమ్ విత్ యువర్ క్లాస్ పేరెంట్స్. సుందరమహం కుంజరముఖం
మన మోహన్ సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. అట్లాగనే అంజి మాస్టర్, యంగ్ అండ్ డైనమిక్ క్లాసికల్ మాస్టర్, చాలా అద్భుతంగా నేర్పించినారు. చాలా హ్యాపీ అనిపించింది చూస్తున్నాము సార్. My name is Rakshit Gaur. I am studying in LKG. I am a farmer. My life is very simple. I grow crops, fruits and vegetables. So, save farmer. Say agriculture. This is grass. Have a nice day. Thank you. గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. తను ఒకప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీఆర్తో జాయిన్ అయ్యే కంటే ముందు తను వాళ్ళ పిల్లల్ని చదివించడానికి చాలా స్కూల్స్ టౌన్లో అక్కడ వెతకడం జరిగింది. లాస్ట్కు ఆ సర్చింగ్లో తన పిల్లలకి ఒక బెస్ట్ స్కూల్ ఎక్కడుందని వెతికే క్రమంలో మన ఎస్పీఆర్ సార్ని తను కలవడం జరిగింది. అప్పుడు అక్కడ సారు ఒక 25-50 లోపు మాత్రమే పిల్లలతో రన్ చేసినటువంటి స్కూల్ అది. సార్ని కలవడానికి తను చాలా సమయం, ఒక రోజులో చాలా సమయం వెయిట్ చేసి సార్తో కలిసిన తర్వాత తన పిల్లలకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే వ్యక్తిగా తను నిర్ణయించుకున్న తర్వాత తన పిల్లల్ని సార్ దగ్గర జాయిన్ చేయడం జరిగింది. అయితే తన పిల్లలు తర్వాత ఒక 2-3 ఇయర్స్లో ఐఐటి బొంబాయిలో ఒకరు, ముంబై, తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఒకరు సీట్ సంపాదించి వాళ్ళు ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అయితే ఆ తర్వాత సారు చాలా బాగా శ్రీపతి సార్ని నమ్మి శ్రీపతి సార్తో మాట్లాడి నా పిల్లలు మాత్రమే కాదు ఇంకా రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో మనం విస్తరించి చాలామంది పిల్లల్ని నా పిల్లల్లాగా తయారు చేయాలన్న ఉద్దేశంతో తను శ్రీపతి సార్తో కలిసి ఇప్పటివరకు ఒక 40+ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తను ఎవరో కాదు, ఇప్పుడున్నటువంటి ఎస్పీఆర్ స్కూల్స్కి ఉన్నటువంటి చైర్మన్ శ్రీ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి సార్. సార్ని తన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ఐ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. తన ఎక్స్పీరియన్స్ని ఇంకా మీతో షేర్ చేసుకుంటారు, స్కూల్ కానీ అన్ని విషయాలు. వెల్కమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. 1 2 చిల్డ్రన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా సభకు పరిచయం చేసిన వెంకటేష్ గారికి ధన్యవాదాలు. ఈనాటి ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాన్యువల్ డే ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి విజనరీ ఎస్పీఆర్ స్కూల్స్ ఫౌండర్, రీసెర్చ్ హెడ్ అక్షరవనం శ్రీపతి రెడ్డి గారికి, స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేష్ గారికి, మిగతా డైరెక్టర్ మిత్రులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా చిన్నారుల తల్లిదండ్రులకి, ముఖ్యంగా నానమ్మలకి, అమ్మమ్మలకి, తాతయ్యలకి, మా టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా సాయంకాల నమస్కారాలు. చిన్నారులందరికీ నా శుభాశిష్యులు. ఇప్పుడు సార్ చెప్పినట్టు నాకు ఒక బాబు, ఒక పాప. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేను చేస్తున్న బిజినెస్ కాదు ముఖ్యం. పిల్లలు చాలా చక్కగా చదువుకొని ప్రయోజకులవి మంచిగా ఉన్నత స్థాయిలో ఉన్నట్టయితే తల్లిదండ్రులు జీవితకాలం అంతా సంపాదించింది కానివ్వండి, వాళ్ళు ఒక 4 సంవత్సరాల్లో సంపాదించుకుంటారు. మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో పెరుగుతారు. అందుకు నేను ఆలోచిస్తున్న సమయంలో నాకు నల్లగొండలో, అంటే నేను నల్గొండలో ఉంటాను, ఒక స్కూలు నోటీస్ బోర్డులో టాప్ 10 స్కూల్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో
టాప్ 10 స్కూళ్ళలో ఈ 10 స్కూళ్ళు ఉన్నాయని చెప్పి ఒక నోటీస్ బోర్డులో ఒక పేరు కనిపించింది నాకు. అవన్నీ కూడా ఎక్కడెక్కడో రాజస్థాన్, ఢిల్లీ ఎక్కడెక్కడో ఉన్నాయి, కోట. కానీ అందులో ఒకటి ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మిర్యాలగూడ అని ఉంది. నేను చెప్తున్నది 2002వ సంవత్సరంలో ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మిర్యాలగూడ అని ఉంది. ఏంటి మిర్యాలగూడ అని ఉంది, కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అని కానీ అక్కడ ఏం లేదు, ఖాళీ మిర్యాలగూడ అని ఉంది. నాకు డౌట్ వచ్చింది, ఇంత మంచి స్కూల్ భారతదేశంలోనే 10 స్కూళ్ళలో ఉన్నటువంటి టాప్ 10 స్కూల్లో మిర్యాలగూడలో ఎస్పీఆర్ ఉందా? నాకు డౌట్ వచ్చింది చాలా. ఎందుకంటే ఇది కాకపోవచ్చు, ఈ మిర్యాలగూడ భారతదేశంలో ఇంకెక్కడో ఉండొచ్చు అనుకున్నాను. ఇమీడియట్గా అదే రోజు నేను అక్కడ ఉన్నటువంటి మా మిత్రులకు ఫోన్ చేసి మిర్యాలగూడలో ఎస్పీఆర్ స్కూల్ ఉందా అని ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు ఆ క్రమంలో నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు, అవును ఒక చిన్న స్కూల్ ఉంది మిర్యాలగూడలో, కేవలం 30 మెంబర్స్ మాత్రమే, 30 మందికి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది, చదువు చెప్తారు. వారి పేరే శ్రీపతి రెడ్డి గారు. శ్రీపతి రెడ్డి గారు అంటే ఎస్పీఆర్. ఇప్పుడు మనం కూడా వారు స్టార్ట్ చేసినటువంటి బ్యానర్లోనే ఉన్నాం. వారు విద్యా వ్యవస్థలో రాబోయే కాలంలో ఎటువంటి మార్పులు ఉండాలి, ఎటువంటి మార్పులు అవసరము భారతదేశానికి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి అనే ఉద్దేశంతో సార్ ఇంజనీరింగ్ పట్టభద్రులు అయిపోగానే అక్కడ 2001లో స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచే విద్యా వ్యవస్థలో మార్పులు జరగాలంటే ఆలోచనతో ఉండి విద్యా వ్యవస్థలో రీసెర్చ్ చేస్తూ ఈనాడు మన కల్వకుర్తిలోనే ఉన్నటువంటి అక్షరవనంలో వందే మాతరం ఫౌండేషన్ ఒక ఆర్గనైజేషన్కి స్వచ్ఛందంగా పనిచేస్తూ కుటుంబ సమేతంగా అక్కడ ఉండి విద్యా వ్యవస్థలో మార్పుల కోసం కృషి చేస్తూ ఉన్నారు వారే శ్రీపతి రెడ్డి గారు. ఆ క్రమంలో నేను మిర్యాలగూడలో ఉన్నప్పుడు మా పిల్లల్ని సార్ దగ్గరికి తీసుకెళ్ళి, సార్ మా బాబు పాప ఇద్దరు వీళ్ళు 5th 6th చదువుతూ ఉన్నారు, వీళ్ళకు మీ ఎడ్యుకేషన్ అవసరము అని నేను రిక్వెస్ట్ చేసి సార్ దగ్గరికి ఎవ్రీ సండే తీసుకెళ్తుంటే మిర్యాలగూడకి, నల్గొండ నుంచి. అదే క్రమంలో దసరా సెలవులలో 10 రోజులు, సంక్రాంతి సెలవుల్లో 10 రోజులు కూడా తీసుకెళ్ళాను. తర్వాత సమ్మర్ హాలిడేస్లో కూడా సార్ దగ్గర నుంచి మంచి ఎడ్యుకేషన్ తీసుకున్నాం. ఆ క్రమంలో సార్ నెక్స్ట్ ఇయర్ మీరు నల్లగొండలో స్కూల్ పెట్టినట్టయితే మాకు రిస్క్ తప్పుతుందని చెప్పి రిక్వెస్ట్ చేయటం వల్ల, సార్ మీరు సపోర్ట్ చేసినట్టయితే నల్గొండలో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను రెడీ అన్నాను. ఆ క్రమంలోనే 2004వ సంవత్సరంలో మేము నల్లగొండలో స్కూల్ స్టార్ట్ చేశాము, మా మిత్రులు కొంతమంది అందరం కలిసి. అప్పుడు మా బాబు పాప ఇద్దరు కూడా అదే స్కూల్లో చదువుకున్నారు. ఆ రోజుల్లో ఐటీఐ అంటే మనం ఎవరైనా ఐఐటి అనుకుంటే ఐటీఐ అనుకునేవాళ్ళం. అంటే ఐఐటి అంటే ఐఐటి అనుకోకుండా ఐటీఐ అనుకునేటువంటి రోజులలో మా బాబు పాప ఇద్దరు కూడా సార్ యొక్క సూచనలతోని, సార్ యొక్క సలహాలతోని, సార్ దగ్గర చదువుకొని ఈనాడు వాళ్ళు ఒకరు బాంబే ఐఐటిలో ఐఐటి కంప్లీట్ చేశారు, పాప ఖరగ్పూర్ ఐఐటిలో ఐఐటి కంప్లీట్ చేశారు. వీళ్ళిద్దరు కూడా ఇతర దేశాలకు ఐఐటి చదవడమే కాదు, ఇతర దేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించకుండా లేదు మేము ఇండియాలోనే ఉంటాము అని చెప్పి ఇద్దరు కూడా హైదరాబాద్లో స్థిరపడి ఈనాడు మా బాబు సొంతంగా స్టార్టప్ కంపెనీ పెట్టుకొని అనేక మందికి ఈనాడు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. గొప్ప విషయం ఏమిటంటే ఏ కళాశాలలో ఏ ఐటీలో బాంబేలో చదువుకున్నటువంటి బాంబేకి వెళ్ళి ఈ మధ్య కాలంలోనే గత డిసెంబర్లో అక్కడ రిటర్న్ టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టి అక్కడ కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకున్నారు ఆ లా ఆఫీస్కి. దానికి నేను చాలా గర్వపడుతూ, అదేవిధంగా మా పాప ఖరగ్పూర్ ఐఐటి కంప్లీట్ చేసి ఈనాడు హెచ్ఎస్బిసిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డారు. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళు చక్కగా ఐఐటి చేసి జీవితంలో స్థిరపడ్డందుకు ఈ సందర్భంగా శ్రీపతి రెడ్డి గారికి, ఎస్పీఆర్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏమి ఇవ్వాలి పిల్లల కంటే సమయాన్ని ఇవ్వాలి. అంటే నేను చెప్తా ఉన్నాను, నా పిల్లలు సక్సెస్ కావడానికి శ్రీపతి రెడ్డి గారు ఎస్పీఆర్ సూచనలు ఒకటైతే మా తల్లి, నా వైఫ్, నా పాత్ర కూడా మన సపోర్ట్ లేనట్టయితే కేవలం సార్ల మీద డిపెండ్ అయితే, టీచర్ల మీద డిపెండ్ అయితే సక్సెస్ కాదు. ఎందుకంటే నేను
5 సంవత్సరాలు నా వ్యాపారాలన్నీ పక్కకు పెట్టి పిల్లల కోసం టైం ఇచ్చాను. ఏం చేశానంటే రోజు మార్నింగ్ నేను తీసుకెళ్తుంటే స్కూల్కి, ఏది ఏమైనా కానివ్వండి నేను తీసుకెళ్తుంటే, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి నేను తీసుకొస్తుంటే. ఈ క్రమంలో పిల్లలకి మనకు మంచి సంబంధం ఏర్పడుతుంది. అంటే ఎడ్యుకేషన్ గురించి స్కూలుకు పోయేటప్పుడు చదువు గురించే మాట్లాడే వాళ్ళము, బండిలో వెహికల్ 2 వీలర్ మీద పోయినా కార్లో పోయినా. వచ్చేటప్పుడు కూడా ఏం జరిగింది నాన్న, ఈరోజు మీ స్కూల్లో ఏం చెప్పారంటే నేను అడగకముందు అలవాటు అయిపోయింది. నాన్న ఇంటికి వెళ్ళగానే నేను ఇంగ్లీష్ చదువుకునేది ఉంది, సోషల్ చదువుకునేది ఉంది, ఈ రకమైన డిస్కషన్ ఉంటుండే. అదే కాకుండా సమాజంలో పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి అవినావ సంబంధం స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత నేను ఇంటికాడ వదిలిపెట్టిన తర్వాత నా వైఫ్ పక్కన కూర్చొని చదువుకున్నాను, ఏమైనా వర్క్ ఉందా, సబ్జెక్ట్ వైజ్ ఒట్టిగానే కూర్చోమని చదువుకోండి మీరని ఈమె పనిలో ఈమె కాకుండా తను కూడా తల్లి కూడా పక్కన కూర్చోవాలి. కూర్చుంటేనే వాళ్ళ వర్క్ అయిపోతుంది, వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. అవసరమైతే మనమే సబ్జెక్టు తెలుగు ఏమన్నా ఉందా, ఇంగ్లీష్ ఏమన్నా ఉందా, సోషల్ ఏమన్నా ఉందా, సైన్స్ మ్యాథ్స్ ఉందా అని అడగాలి. అయిపోయింది అన్నప్పుడు వాళ్ళు బ్యాగ్ క్లోజ్ చేసుకొని మనతో పాటు వాళ్ళు ముచ్చట్లు పెడతారు, టీవీ చూస్తారు. కానీ ఈనాడు సమాజంలో చూసినట్టయితే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా తల్లులు టీవీలకు అలవాటాయి, సీరియళ్ళకి అలవాటు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా సారీ ఏమనుకోవచ్చు, సీరియల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండి చేతులు ఎత్తండి. వెరీ గుడ్. 1 2 3 4 చూడండి, ఒక 300 మెంబర్స్లో ఒక 4-5 మాత్రమే చేతులు ఎత్తారు. అంటే ఏం జరుగుతుంది ఈనాడు సమాజంలో? తల్లిదండ్రులను టీవీలకు అతుక్కుంటున్నాము, ముఖ్యంగా సీరియల్. పోనీ ఆ సీరియళ్ళలో ఏమన్నా నీతి నిజాయితీ అంటే వెనకట రామాయణము మహాభారతము లేదంటే ఇంకేమైనా ఉంటుందా అంటే ఏం లేదు, మొత్తం క్రైమ్. అత్త కోడలు ఇవన్నీ ఈ రోజుల్లో చూస్తుంటే సీరియల్ కొన్ని అక్క చెల్లెళ్ళు కూడా క్రిమినల్స్, అంటే అక్క చెల్లెళ్ళు కూడా పంచాయతీ. తల్లి బిడ్డలకు జోక్ ఏంటంటే తల్లి బిడ్డలకు కూడా గొడవ. ఆ సీరియల్ చూసి మనం ఏం నేర్చుకుంటున్నాము? ఏమి లేదు, టైంపాస్. దయచేసి మీ పిల్లలకు సమయం ఇవ్వండి. ఒక్క విషయం ఏం చెప్తానంటే, మీరు ఉదయం నుంచి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు సీరియల్ చూడండి, ఏమైనా చేయండి. కానీ పిల్లలు వచ్చిన తర్వాత మీరు సీరియల్ చూసినట్టయితే పిల్లలు చెడిపోతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాన్న నువ్వు ఈరోజు డ్రెస్ మార్చుకో అని తల్లి టీవీ దగ్గర కూర్చొని సీరియల్ చూస్తాడు. ఇంకా వాడు వీలైతే నేను 2 నిమిషాలు అయినాక మార్చుకుంటామేమంటాడు, 20 నిమిషాలు కూర్చుంటాడు, ఆ సీరియల్ అయిపోతాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, నాన్న నువ్వు ఈలోపు ఏమన్నా దీన్ని చెప్పి ముందర స్నాక్స్ ఏదో పెట్టేసి ఇంకో సీరియల్ చూస్తూ ఉన్నారు. తల్లి పక్కన బాబు కూడా కూర్చుంటా ఉన్నాడు, సీరియల్ చూస్తూ ఉన్నాడు. ఈలోపు 1 అవర్ అయిపోతుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాన్న నువ్వు ఆ రూమ్లో పోయి చదువుకో అని చెప్పి ఆ రూమ్లో దోలితాలు పెట్టి వీళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నారా? ఈనాడు నేను గమనించాను, కొంతమంది పేరెంట్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఒక్క పని ఏం చేయాలంటే, మనము పిల్లలు రాకముందే మనం టీవీ కనుక ఆఫ్ చేసి పెట్టినట్టయితే, టీవీ ఆఫ్ చేసి పెడితే మన ఇంట్లో టీవీ ఉన్న విషయం పిల్లలకు తెలియదు. మమ్మీ నువ్వు టీవీ ఆన్ చేయి, మమ్మీ నేను టీవీ చూస్తా అని అడగరు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు చూస్తుండగా మనం టీవీ ఆఫ్ చేసామనుకో, కథం యుద్ధమే ఇంకా తల్లిదండ్రుల మీద. ఏంటి మమ్మీ పొద్దున్న నుంచి టీవీ చూసావు, నేను రాగానే టీవీ బంద్ చేసినావు, చాలా నువ్వు బ్యాడ్ మమ్మీ, లేదు మమ్మీ అట్లా మమ్మీ ఇట్లా మమ్మీ అని, ఇట్లా డాడీ అట్లా డాడీ అని వారు జరుగుతుంది. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తల్లిదండ్రులకి, మీరు పిల్లలు రాకముందే టీవీ బంద్ చేసి పిల్లలకు సమయాన్ని ఇచ్చినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆ విధంగా చేయటం వలన ఈనాడు అంటే నేను ఒక గొప్ప పేరెంట్గా, సక్సెస్ఫుల్ పేరెంట్గా, ప్రౌడ్ పేరెంట్గా నేను ఈనాడు చెప్పగలుగుతా ఉన్నాను. ఆ విధంగా చేశాం కాబట్టే ఈనాడు మా పిల్లలు ఇద్దరు సక్సెస్ అయ్యారు. రెండోది ఏం చేస్తూ ఉన్నారంటే, పిల్లలకు ఇష్టమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇష్టమైనటువంటి ప్రొఫెషన్కి వెళ్ళనివ్వండి. ఈనాడు మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే, నాన్న మా అక్క కొడుకు డాక్టర్ అయ్యాడు, నువ్వు కూడా డాక్టర్ కావాలి నాన్న. పక్కింటి ఆయన ఇంజనీర్ అయ్యాడు, పక్కింటి అంకుల్ కొడుకు నువ్వు కూడా ఎట్లా ఇంజనీర్ కావాలి నాన్న. ఈ రకమైనటువంటి మన అభిప్రాయాలను పిల్లల మీద రుద్ది వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే,
నాకు బాబు పాప అని చెప్పాను. ఆ రోజుల్లో నాకు ఏముందంటే ఒకరిని డాక్టర్ చేయాలా, ఒకరు ఇంజనీర్ చేయాలన్నది. మా బాబు పెద్ద బాంబే ఐఐటీలో ఐఐటీ చేస్తూ ఉన్నాడు. పాప ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు అమ్మ నువ్వు డాక్టర్ కామ్మా, నాకు ఒకరు డాక్టర్ ఒకరు ఇంజనీర్ అయితే బాగుంటుందని చెప్పి మా అమ్మాయిని అడిగాను. నో డాడీ, నాకు కూడా ఐఐటీ చేయాలని ఉంది, నేను కూడా ఇంజనీరింగ్ వైపు పోవాలని ఉంది అని అమ్మాయి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, మమ్మల్ని బతిలాడి, మమ్మల్ని కన్విన్స్ చేసి మా అమ్మాయి కూడా ఎంపీసీ తీసుకుంది. ఖరగ్పూర్ ఐఐటీలో ఐఐటీ కంప్లీట్ చేసింది. అంటే నేను నా అభిప్రాయాన్ని మా అమ్మాయి మీద రుద్దలేదు. రుద్దినట్టయితే ఎంబీబీఎస్ వచ్చినా కూడా జీవితంలో సక్సెస్ఫుల్ డాక్టర్ కాలేదు. ఎందుకంటే ఈనాడు డాక్టర్లు సమాజంలో చాలామంది డాక్టర్లను చూస్తూ ఉన్నాం. ఒకే బజార్లో ఒక 5-6 డాక్టర్లు హాస్పిటల్స్ ఉంటాయి. అందులో ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ఫుల్ డాక్టర్ ఉంటారు. మనం వెళ్తున్నప్పుడు ఏ డాక్టర్ మంచి, ఏ హాస్పిటల్ మంచి అని చూస్తూ ఉన్నాం. మంచి డాక్టర్ ఎందుకైంది ఇతను మంచి కాకుండా ఎలా ఉన్నాడంటే, ఈ మంచి డాక్టర్ అతను ఎవరైతే ఉన్నారో, బాగా చూసే డాక్టర్ వెళ్తున్నారో అతను ఇష్టపూర్తిగా ప్రొఫెషన్లోకి వచ్చాడు. కావాలని డాక్టర్ కావాలని ఇష్టపూర్తిగా వచ్చాడు. మామూలుగా వచ్చే డాక్టర్ ఏమవుతున్నాడంటే వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు, పక్కింటోళ్ళ కోరిక మేరకు, వాళ్ళ టీచర్ల కోరిక మేరకు ఆ ప్రొఫెషన్కి వచ్చాడు. కాబట్టి ఆ ప్రొఫెషన్లో సక్సెస్ కాలేకపోతూ ఉన్నాడు. అందుకే మీరు మీ పిల్లలకి ఇష్టమైనటువంటి రంగం వైపు పోనివ్వండి. ఏ వృత్తి అయినా ఏం లేదు, ఏ ప్రొఫెషన్ అయినా ఏం లేదు, కానీ ఆ ప్రొఫెషన్లో 100% సక్సెస్ఫుల్ కావాలి. ఈనాడు అందరు డాక్టర్లే కాదు, అందరు ఇంజనీర్లు కాదు, అందరు ఐఐటీలు కాదు. మనం ఏదో చెప్తాము, నువ్వు కూడా కలెక్టర్గా నాన్న, ఐఐటీగా నాన్న, కానీ కాలేదు. అందుకే ఏం చెప్తా ఉన్నా అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ కనుక పోయినట్టయితే వాళ్ళ జీవితంలో చక్కగా రాణిస్తారు. ఈనాడు ఎడ్యుకేషన్లో మార్కులు, ర్యాంకులు కాదు ఇంపార్టెంట్. మరిన్ని మార్కులు రావాలి, మంచి ర్యాంక్ రావాలి ఇంపార్టెంట్ కాదు. జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి. ఈనాడు చదువుకున్న వాళ్ళు మనం చాలామంది చూస్తూ ఉన్నాము. ఈనాడు నిన్న మనం కూడా చూస్తూ ఉన్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. డాక్టర్లను చూస్తూ ఉన్నాము. రీసెంట్గా నిన్న మనం చదివాను నేను న్యూస్లో, ఒక డాక్టర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే అతనికి విలువలు లేదు, సంస్కారం లేదు, అతని జీవిత విలువలు తెలియదు. ఖాళీ చదువుకున్నాడు, ఏదో డాక్టర్ అయ్యాడు. జీవితంలో భార్యతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలని తెలియక అప్పుడు అక్కడ నలిగి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అందుకు దానికి కారణం తల్లిదండ్రులు, మా టీచర్స్ కూడా. మనం చదువు చెప్తా ఉన్నాం అంటే ఈ సందర్భంగా మా టీచర్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, చదువు ఇంపార్టెంట్ కాదు, చదువుతో పాటు విలువలు నేర్పాల్సిన అవసరం ఉంది. టీచర్స్ ఈ సందర్భంగా గమనించాలి. చదువుతో పాటు నైతిక విలువలు కూడా ముఖ్యం. విలువలు లేని చదువు వృధా. ఎంత బాగా చదువుకోనియండి, సమాజంలో విలువలు లేకపోతే బ్రతకలేడు. మోరల్ వాల్యూస్ ఇంపార్టెంట్. అంటే పెద్దలను గౌరవించడం, టీచర్లను గౌరవించడం, సమాజంలో ఏ వృత్తి వాళ్ళైనా, కార్మికుడు కానివ్వండి, కర్షకుడు కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఎవరైనా వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. అది విలువలు. దీనికంతటికీ ఆ విలువలు రావాలంటే తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం గతంలో నక్సలైట్లు కానివ్వండి, ఇప్పుడు టెర్రరిస్టులు, అప్పుడప్పుడు పోలీసులు పట్టుకున్నప్పుడు వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉంటాం పేపర్లో. ఆ టెర్రరిస్ట్, చనిపోయిన టెర్రరిస్ట్ హిస్టరీ రాస్తున్నప్పుడు పిహెచ్డీలు ఉంటారు, ఐఐటీఎన్లు కూడా ఉన్నారు, డాక్టర్లు కూడా ఉన్నారు. అంటే ఒక డాక్టర్ వృత్తి చదివి ఐఐటీ చేసి పిహెచ్డీలు చేసి టెర్రరిజం వైపు ఎందుకు వచ్చాడు, టెర్రరిస్ట్ ఎందుకు అయ్యాడు? వాడు చదువుకున్నాడు కానీ వాడికి విలువలు నేర్పలేదు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఉపాధ్యాయులు. ఆ విలువలు లేకపోవడం వల్లనే వాడు చెడు దారిలో వెళ్ళాడు. ఈనాడు మనం పిల్లలు చూసినట్టయితే మన కంట్రోల్ లేకపోతే ఈనాడు పిల్లలందరూ కూడా డ్రగ్స్ వైపు, మొబైల్లకు అలవాటై మొబైల్లో ఉన్నటువంటి అవసరం లేని విషయాలను గ్రహిస్తూ చాలా చెడిపోతూ ఉన్నారు. రీసెంట్గా 2-3 రోజుల క్రితం మన దేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నాడు. చీఫ్ జస్టిస్ ఏం చెప్తున్నాడంటే, భారతదేశంలో రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువైతున్నాయంట ఈ రోజుల్లో. గతంలో రైతులు అప్పులు తీర్చలేక వ్యవసాయంలో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు,
కానీ ఇప్పుడు విద్యార్థులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రెషర్ చేస్తూ ఉన్నారు, ఇదే చదువు ఇదే చదువు. అట్లే కాదు, నీకు ఇన్ని మార్కులు రావాలి, ఈ ర్యాంకు రావాలి. చూడన్నా పక్కింటి అబ్బాయి ఎంత బాగా అవుతున్నాడు చూడని అతను 4 సార్లు కనుక మనం అన్నట్టయితే ఆ అబ్బాయి ఇతర రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉండి ఈ రకంగా ప్రెషర్లకు లోనయ్యి ఈనాడు అనేక జూనియర్ కాలేజీలు చూస్తూ ఉన్నాం, బిల్డింగ్ల మీద దూకుతూ ఉన్నారు పిల్లలు. అంటే అక్కడ టీచర్స్ యొక్క ప్రెషర్ కావచ్చు, ఇంటికి వస్తే తల్లిదండ్రుల ప్రెషర్ కావచ్చు. అందుకే రైతుల కంటే ఎక్కువ విద్యార్థులు ఆత్మహత్యలు అవుతున్నాయని చెప్తా ఉన్నారు. దీనికి కారణం సమాజంలో మార్పు రావాలి. విద్యార్థుల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందే చెప్పాను, చదువు ముఖ్యం కాదు, జీవితంలో ఎలా స్థిరపడాలి, ఎలా మంచిగా బతకాలి అనేది ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకుంటే మనం పిల్లలని ప్రెషర్ చేయము, వాళ్లకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితి రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఇదే శ్రీపతి రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో చాలా స్కూల్స్ స్థాపించాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తామన్నాము. అంటే నా పిల్లలు ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో ఆ ఉద్దేశంతో ఈనాడు అనేక మంది పిల్లలకు మంచి కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఈనాడు చాలా జిల్లాలో స్కూల్స్ పెట్టి అది ఒక ఎడ్యుకేషనే కాకుండా ఈనాడు సుమారు ఒక 20,000 మంది విద్యార్థులు ఉన్నారు మా ఇన్స్టిట్యూషన్స్లో. ఒక 600 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. మాకు సంతోషం ఏంటంటే ఒక 600 మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాము, ఒక 20,000 మందికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాము. ఇంకా మా శ్రీపతి రెడ్డి సార్ కోఆపరేట్ చేసినట్టయితే, మా డైరెక్టర్ల మిత్రులందరూ కూడా సపోర్ట్ చేసినట్టయితే ఇంకా అనేక ప్రాంతాల్లో స్కూల్స్ పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి కాన్సెప్ట్ ఇవ్వాలని చెప్పి మేము ఉన్నాం. ఇక్కడే శ్రీపతి రెడ్డి గారు మీకు అదృష్టం ఏంటంటే ఇక్కడే కల్వకుర్తిలో అక్షరవనంలో ఉంటారు. మా టీంకి, మా డైరెక్టర్లందరికీ ప్రతిరోజు కూడా టచ్లో ఉంటారు, మంచి సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. మా డైరెక్టర్లు వాటిని గ్రహించి వాళ్ళ టీచర్స్ బృందంతో మీకు చక్కని ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. మీరు మా ఇతర జిల్లాలలో స్కూల్లో కంటే మీ కల్వకుర్తిలో స్కూల్స్ చాలా చక్కగా డెవలప్ కావాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు నేను చెప్పినటువంటి విషయాల్ని కొంతమందినైనా గ్రహించి మీరు సక్సెస్ కావాలి, మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ వెంకటేష్ సార్కి, మా సొసైటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ రెడ్డి సార్ గారు, మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సార్ చెప్పిన ప్రతి విషయం కూడా ఇప్పుడున్న జనరేషన్లో జరుగుతున్నది కాబట్టి దయచేసి పేరెంట్స్ కూడా పిల్లలకు అండ్ టీచర్స్ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. Thank you so much, sir. Next, I would like to call senior group boys. We request that the students who are going to the way of life of the tribals come on to the dais. Please welcome all of you. रे
కులం గుడ్ ఈవినింగ్ డియర్ పేరెంట్స్. ఇంకొకటి ఏంటంటే మన స్కూల్ పైన చాలామందికి మంచి అభిప్రాయం ఉందని నాకైతే తెలుసు ఎప్పటి నుంచో. అయితే కొంతమంది పేరెంట్స్ టైం లేక మాకు కొద్దిగా ఆ విషయం మాతో షేర్ చేయకపోవచ్చు. అయితే షేర్ చేసిన వాళ్ళు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు.
అందులో మాకు నిన్న టైం ఇచ్చి మన స్కూల్ గురించి కంపల్సరీ నేను చెప్తా సార్ అని చెప్పి వచ్చి ఒక పేరెంట్ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు డిస్ప్లే పైన కూడా దాన్ని ఇవ్వబోతున్నాం. నా పేరు కావ్యశ్రీ. నేను వచ్చేసి ఇక్కడ మా పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి బ్రహ్మాండ, సెకండ్ క్లాస్ రమేష్. వీళ్ళిద్దరిని కూడా నాకు 3 years నుంచి నేను ఇదే స్కూల్లో చదివేస్తున్నా. 3 years నుంచి ఈ ఇయర్ వచ్చేసి నాకు చిన్న పిల్లలు వాళ్ళ ఎదుగుదల చాలా బాగా అనిపించింది స్టడీ పరంగా. తర్వాత మా పిల్లలు అంటే నెగ్లిజెన్సీ కాకుండా ముందుకు అంటే స్కూల్లో చెప్పే ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పే విధానం వల్ల మా పిల్లలు చాలా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇంకొకటి స్కూల్ అట్మాస్ఫియర్ అంటే ఈ వాతావరణం అనేది చాలా బాగా అనిపించింది. గత 2 yearsలో మన చెట్లు ఇవన్నీ లేవు. ఈ ఇయర్లో మనకు చెట్లు, తర్వాత టాయిలెట్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించింది. స్కూల్కి వస్తుంటే స్కూల్కి వచ్చినట్లు లేదు, మనము ఏదో ఒక పార్కుకి వచ్చినట్లు పిల్లలకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఇంకొకటి మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంది. ప్రిన్సిపల్ సార్ కానీ మేనేజ్మెంట్, టీచర్స్, రిసీవింగ్ అంటే పేరెంట్స్ ఏది చెప్పినా రిసీవింగ్ పద్ధతి అనేది చాలా బాగుంది. ఇంకొకటి కోకరిక్యులర్ యాక్టివిటీస్ వచ్చేసి మనం ఫెస్టివల్స్ చేస్తున్నామంటే మన ఇంట్లో ఫెస్టివల్స్ కాకుండా పిల్లలకి స్కూల్లో ఫెస్టివల్స్ చేయించడం వల్ల అంటే దసరాకి సంబంధించి దసరా డ్రెస్, తర్వాత ఇప్పుడు కృష్ణాష్టమి చేసి కృష్ణాష్టమి డ్రెస్, ఇట్లా ఫెస్టివల్స్కి సంబంధించిన డ్రెస్ వేయించి వాళ్ళతో ఆ యాక్టివిటీస్ చేయించడం వల్ల మన సాంప్రదాయాలు అనేది పిల్లల్లో బాగా తెలిసిపోతుంది. అంటే పండుగల గురించి మనం చెప్పనవసరం లేదు, అవి చేయించడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అదొకటి. తర్వాత నీట్నెస్ అనేది చాలా బాగా నచ్చింది నాకు ఈ స్కూల్లో. పిల్లలు స్కూల్కి వస్తున్నారు అంటే అది బర్డెన్గా ఫీల్ కాకుండా ఇక్కడ వచ్చి ఒక ఫ్రెండ్స్ లాగా టీచర్స్ కానీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇవన్నీ చాలా బాగా అనిపించింది. తర్వాత బీబీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు కదా, ఆ బీబీ ప్రోగ్రామ్లో మార్నింగ్ సెషన్ వాళ్ళకి ఎగ్జామ్ అంటే లెవెల్ చేంజెస్, పిల్లలు లెవెల్స్ ఎట్లా అంటే ఒక పిల్లవాడు లెవెల్స్ ముందరికి వెళ్తున్నారంటే ఇంప్రూవ్మెంట్ వాళ్ళ గ్రూప్స్ కూర్చోబెట్టి వాళ్ళతోనే చేయించడం వల్ల చాలా బాగా అనిపించింది. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి వాళ్ళకు బీబీ ప్రోగ్రామ్లో యాక్టివిటీస్ ఒక క్లాస్ డ్యాన్స్ ప్రోగ్రామ్. ఈ డ్యాన్స్ చేయించడం వల్ల మా పాప అయితే చాలా ఇంప్రూవ్ అయింది. మేము డ్యాన్స్ క్లాస్ ఏం పంపించాం కానీ ఇక్కడ ఒక చిన్నగా చేయించడం వల్ల చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్గా స్కూల్ సిస్టమ్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఈ స్కూల్కి పంపించడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. నా పేరు కావ్యశ్రీ. నేను Thank you so much, madam, for giving your valuable feedback. Now, I would like to call Junior Girls Group. They perform a classical dance, Swagatam Krishna song.
లేని స్టూడెంట్స్తో క్లాసికల్ డ్యాన్స్ చేయించారు. చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. ఇంగ్లీష్ సబ్జెక్టుల ఎక్స్పర్ట్లతో విద్యార్థుల ఇంగ్లీష్ రీడింగ్ మరియు రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కొరకు 9 పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న వివిధ రకాల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి శనివారం BVV అంటే బాల విజ్ఞాన వినోదిని నిర్వహించడం జరుగుతుంది. పాఠశాలలో పచ్చని వాతావరణం మధ్య విద్యార్థులకు ప్రతిరోజు గేమ్స్ పీరియడ్ మరియు హైజీనిక్ టాయిలెట్స్ నిర్వహణ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్రత్యేక ఆట స్థలం, యాక్టివిటీస్ తో కూడిన విద్యా బోధన మరియు వారిపై ప్రత్యేక శ్రద్ధ, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పాఠశాలలో ప్రత్యేక కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహణ. కాంటాక్ట్ కొరకు 9059023444 ని సంప్రదించండి. SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, హైదరాబాద్ క్రాస్ రోడ్, కల్వకుర్తి. 25-26 అకాడమిక్ ఇయర్స్ కు పట్టణంలోని హైదరాబాద్ ఎక్స్ రోడ్ లో గల SPR స్కూల్లో 9వ మరియు 10వ తరగతులు ప్రారంభించడం జరుగుతుంది. సువిశాలమైన తరగతి గదుల్లో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల ఎక్స్పర్ట్లతో విద్యా బోధన. ఇంగ్లీష్ రీడింగ్ మరియు రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కొరకు 90 లెవెల్స్ లో REP మరియు WIP ప్రోగ్రామ్స్, మ్యాథ్స్ ఇంప్రూవ్మెంట్ కోసం MNS మరియు MLE ప్రోగ్రామ్స్. విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న వివిధ రకాల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి శనివారం BVV అంటే బాల విజ్ఞాన వినోదిని నిర్వహించడం జరుగుతుంది. పాఠశాలలో పచ్చని వాతావరణం మధ్య విద్యార్థులకు ప్రతిరోజు గేమ్స్ పీరియడ్ మరియు హైజీనిక్ టాయిలెట్స్ నిర్వహణ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్రత్యేక ఆట స్థలం, యాక్టివిటీస్ తో కూడిన విద్యా బోధన మరియు వారిపై ప్రత్యేక శ్రద్ధ, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పాఠశాలలో ప్రత్యేక కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహణ. కాంటాక్ట్ కొరకు 9059023444 ని సంప్రదించండి. SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, హైదరాబాద్ క్రాస్ రోడ్, కల్వకుర్తి.